ఇది ఒక టైప్ ఆఫ్ రెసిపీ, చిన్న టిఫిన్ రెసిపీ అన్నట్టు మా అత్తమ్మ చేస్తుంది ఈరోజు. దీన్ని ఆనెంకాయ రొట్టె అని అంటారు, సొరకాయ రొట్టె అని కూడా అంటారు. దీని ప్రాసెస్ వచ్చేసి ఏంటి అంటే, ఆల్రెడీ పిండి వీళ్ళు రెడీ చేసేసి పెట్టారు నేను వచ్చేవరకు. సో నేను ఒకసారి వన్స్ మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మన నార్మల్గా బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ పిండిని జల్లించుకొని ఆ పిండిలో నువ్వులు, శనగపప్పు మనం నానబెట్టి వేసుకోవాలి. ఆనియన్స్ ఏమో పేస్టింగ్ చేసి వేసిర్రు, కాస్తని నువ్వులు వేశారు పచ్చివే. సొరకాయని మనం గీరి వేశారు. మన నార్మల్ వాటర్తోనే దీనిని తడిపేసి టేస్ట్ చూసేసుకొని ఇగో ఇలా రోటీ రెడీ చేశారు. ఫస్ట్ ఇలా ఉండలు రెడీ చేసుకున్నారు, తర్వాత రోటీలు రెడీ చేశారు. ఇప్పుడు దీన్ని పెంక మీద వేసి కాలుస్తారు. 2 minutes వెయిట్. ఈ ప్రాసెస్ చూడండి. ఇలా చేయితో మంచిగా పిసుకుతున్నారు. పిసికి దాన్ని బాల్లాగా చేసి చూడండి. చూడండి ఇగో ఇలా చేయాలి. చూడండి ఇగో ఇలా వేసేసి ఇలా కాలుస్తారు. కొంచెం కాగానే చెప్తాను నేను మళ్ళీ మీకు. ఇలా 2 sides రోటీని మనం కాల్ చేసుకొని తినడమే. ఇలా కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేస్తే రొట్టె మంచిగా కాలుతుంది. పెళ్ళి చేస్తుందండి. చూడండి ఇలా రొట్టె మీద ఆయిల్ వేసి ఇలా మనం సరాతంతో స్ప్రెడ్ చేయడమే. అక్కకి రాదని చూపిస్తున్నాను. రోటీ రెడీ అయ్యింది. వేడి వేడిగా పెరుగుతుంది.